దేవునికి అప్పచెప్పడం రావాలి. మనం ఏం చేస్తామంటే మనమే యుద్ధం ఆడుతాం, మనమే రెడీ అయిపోతాం. అందరినేమో యుద్ధ భూమి బయట ఉంటే దావీదు యుద్ధంలో కూర్చున్నాడు. ఐదేళ్ళేమేమీ లేవు, ఒక ఒడిసిలు తెచ్చుకుని యుద్ధం యెహోవాదే. ఒకసారి పక్క పని చూసి యుద్ధం యెహోవాదని చెప్పండి. ఇది ఎలాంటిదంటే, అన్నగారిని ఈరోజు అన్న అంటే రానన్నా అన్నారు, వచ్చాను. ఇప్పుడు నేను మెసేజ్ చెప్తాను ఇక్కడ, అంటే ఇది ఒక యుద్ధం అనుకోండి. ఇప్పుడు నేను తమ్ముడు నీ పేరేంటి? బెన్నీ. ఒకసారి నుంచి బెన్నీ వాకింగ్ చెప్తాడు. అన్నాను ఇప్పుడు ఎవరు వాకింగ్ చెప్పాలి? ఇంకెక్కడ నుంచి ఉండదు పైకి. ఇప్పుడు ఎవరు వాకింగ్ చెప్పాలి చెప్పండి? బన్నీ దావీదు అది చేశాడు. యుద్ధ భూమిలోకి వచ్చి అతను యుద్ధం ఆడలేదు, ఒడిసెలు తిప్పలేదు, యుద్ధం యెహోవాది అన్నాడు. ఐ ఫీల్ ద గ్లోరీ. గాడ్ బ్లెస్ యు బ్రదర్, కూర్చో. అంటే ఎప్పుడైతే యుద్ధం యెహోవా అన్నాడో, దేవుడు ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్పాడు. దేవుడు ఆకాశం మీద కూర్చున్నాడు కదా. ఇప్పుడు దేవుని చెవులో ఒక వాక్కు వినబడింది, యుద్ధం యెహోవాది అనగానే ఎవడో నన్ను యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు రా, ఐ హావ్ టు గో అంటే దేవుడు సింహాసనం మీద కూర్చున్న దేవుడు యుద్ధ భూమిలో అడుగు పెట్టాడు. ఆయన నీ ఇంటిలో అడుగు పెట్టబోతున్నాడు, ఆయన నీ వ్యాపారంలో అడుగు పెట్టబోతున్నాడు, ఈ పరిచయంలో దేవుడు అడుగు పెట్టాడు. ఆయన రాబోతూ ఉండగా నీకు విరోధంగా రూపించబడిన ఆయుధాలు మనుషులు నిర్వీర్యమవబోతూ ఉన్నారు. హల్లెలూయా. అన్న ఇంకా సబ్జెక్టులోకి వెళ్ళకుండా దేవుడు చాలా విషయాలు చెప్పేస్తున్నాడు. మనకి టైం అయిపోతుంది, సబ్జెక్టులోకి వెళ్ళిపోవాలి త్వరగా. దేవునికి స్తోత్రం చెప్పండి. మండుతున్న బలిపెట్టి ఉంటే అలాగే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దావీదు దేవునికి యుద్ధం అప్పచెప్పాడు కాబట్టి యుద్ధములకు దేవుడు వచ్చాడు. దేవుడు దావీదుకు విజయం ఇచ్చాడు. నౌ వి గాట్ విక్టరీ. సౌలు దూరం నుంచి చూస్తున్నాడు. ఎవని కుమారుడు ఇతడు? ఇప్పటి వరకు దావీదు పేరు ఎవరికి తెలియదు, దావీదు ఎవడో ఎవరికి తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని తిప్పబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన జీవితంలో ఒక ద్వారాన్ని తెరవబోతున్నాడు. ఒక గ్రీన్ కార్పెట్ ని కొరకు ఆయన పరచబోతూ ఉన్నాడు. ఒక ద్వారాన్ని తెరవబోతున్నాడు. ద డోర్ ఈస్ ఓపెనింగ్ ఫర్ యువర్ లైఫ్. హల్లెలూయా. నీ కన్నీటి ప్రార్థన, నీ అరణ్య ప్రార్థన, నీ లోయల్లో నడక దేవుడు చూశాడు. నీ యుద్ధాన్ని చూశాడు, నీ నమ్మకత్వాన్ని చూశాడు, నీ ప్రార్థన చూశాడు, నీ స్తుతి చూశాడు. అరణ్యంలో ఎవరు లేకపోయినా ఒక చిన్న వీణ చేసుకొని, ఓ థ్యాంక్ యూ లార్డ్, నువ్వు నా కొండ అన్నావు, దేవుడు చూశాడు. ఓ నువ్వు నా బండ అన్నావు, దేవుడు చూశాడు. దేవుడికి ముద్దులు పెడుతూ వచ్చావు, దేవుడు చూశాడు. హల్లెలూయా. కొందరు రథములు బట్టి గొర్రెలు బట్టి అసూపడతారు, నేనైతే నిన్ను బట్టి అసూపడు, నువ్వు నా కాపరన్నావు, దేవుడు చూశాడు. ద టైం కేమ్. దేవుడు ఆ సమయాన్ని ఇవ్వడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు అన్నాడు, ఎవరు కుమారుడు ఇతడు? హూ సన్ ఈస్? అబ్నేరు పిలిచాడు. ఎవరు? అబ్నేరు నాకు కూడా తెలియదయ్యా, ఇతడు ఎవడో నాకు తెలియదు అసలు. అవునా? వీళ్ళు కనుక్కో, ఎవరో కనుక్కో.